హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పల్లవి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి అవని ఆ వీడియో చూపించి నన్ను బెదిరించి అందుకు ఈ పనులు చేయవలసి వచ్చింది అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ నాన్న మాత్రం ఆ వీడియో మాత్రమే నువ్వు చూసావు, కానీ అందులో వాయిస్ ఓవర్ కూడా ఆలోచించాలి కదా, ఆ వాయిస్ ఓవర్ని మనం ఎలాగోలాగా మేనేజ్ చేయగలిగే ఉండేవాళ్ళం కదా చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, అవును నాన్న, మీరు చెప్పేంతవరకు నాకు అర్థం కాలేదు, ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఆ వాయిస్ ఎవరు కూడా ఆలోచించలేదు, అలా ఆలోచించి ఉంటే ఇవన్నీ జరిగి ఉండేది కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు అవన్నీ నాకన్నా ముందు ఆలోచించి ఇవన్నీ చేయగలిగింది అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది, పొగుడుతుంది. ఇంతలో అక్కడ వాళ్ళ నాన్న మాత్రం, ఏం మాట్లాడుతున్నావు పల్లవి, నీకన్నా అవనీయనే ఎక్కువ అనుకున్నావా నువ్వు, తననే తెలివైంది అనుకుంటున్నావా ఏంటి, నువ్వు కూడా ఎంత తెలివైందైనవో ఇప్పుడు మీదట చూపించు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి, ఇక నుండి నేనంటే ఏంటో చూపిస్తాను, నా సంగతి ఏంటో అవనికి తేలుస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇందులో అక్కడున్న వాళ్ళ మాత్రం నీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉన్నా, నేను ఎవరైనా బెదిరించినట్టుగా మాట్లాడినా సరే, ఎవరేమన్నా సరే నా క్షణాలలోనే చెప్పు, వాళ్ళని పూడ్చి పాతి పెడతాను, వాళ్ళని పైలోకాలకే పంపించేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి అయితే, సరే నాన్న చెప్పిన విధంగానే చేస్తాను, ఇక మీదట నేనంటే ఏంటో అవనికి చూపిస్తాను, అప్పుడైతేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదు, అవని ఎంతో బెదిరిస్తుంది అని చెప్పేసి చాలా కోపంగా